రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కులస్తులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఆర్థిక భరోసా పాలకులు కల్పించాల్సిన అవసరం ఉందని ఏలూరు నగర విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు సింహాద్రి బృంగాచార్యులు, గౌరవాధ్యక్షులు వేముల దుర్గాప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి మానేపల్లి నాగేశ్వరరావు, కోశాధికారి నాగమల్లి దుర్గా సురేష్లు విజ్ఞప్తి చేశారు. ఏలూరు నగరంలో ఈ రోజు విశ్వకర్మ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ 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 మద్విరాట్ విశ్వకర్మ భగవానుడి పతాకావిష్కరణ మరియు ప్రముఖ న్యాయవాది సున్నం బ్రహ్మ ఆవిష్కరించారు. అనంతరం వేద పండితులచే హోమ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పలువురు దంపతులు కూర్చున్నారు. ఈ సందర్భంగా బృంగాచార్యులు, మానేపల్లి నాగేశ్వరరావులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ఏలూరు నగరంలో విశ్వకర్మ జయంతి నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్వామివారికి నూతన రథాన్ని ఏర్పాటు చేశామని, సాయంత్రం 4 గంటలకు విశ్వకర్మ రథోత్సవం ఊరేగింపు వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన వితరణ నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఏలూరు శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి మేము ఇవాళ అత్యంత వైభవంగా అత్యంత గొప్పగా యజ్ఞమోత్సవాలు జరుగుతున్నాయి. గత 25 సంవత్సరాల నుంచి యజ్ఞమోత్సవాల కార్యక్రమం జరుగుతున్నాము. యజ్ఞమోత్సవాల కార్యక్రమంలోని యజ్ఞం ఒక ఎత్తు, ఊరేగింపు ఒక ఎత్తుగా మేము భావించి ఈ సంవత్సరం స్వామివారికి నూతన రథం ఒకటి ఏర్పాటు చేసి స్వామివారిని నూతన రథం మీద ఊరేగించడానికి సంఘం వారు సంకల్పించారు. తద్వారా ఏలూరు చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ రథ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి సహకరించేందుకు అందరికి కూడా ముందుగా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇవాళ విశ్వబ్రాహ్మణులు మంచి వృత్తుల్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందుల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడానికి గాను పెద్దలు ఇప్పుడే చాలామంది మాట్లాడారు, వారి సందేశాన్ని ఇచ్చారు. తదుపరి ఇవాళ ప్రీతమ నేత మన ప్రధానమంత్రి మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఆ మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి మేము మాకు సంఘం తరపున ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ మంచి వృత్తులు కూడా చాలా అధ్వాన పరిస్థితుల్లోనే ఈయన పరిస్థితులు ఉన్నాయి. కనుక మీరు మా వృత్తుల్ని గౌరవించి మాకు మంచి ఒక ప్యాకేజీ ప్రకటిస్తారని కోరుకుంటూ ఈ సందర్భంగా మోడీ గారిని మేము అడగడం జరుగుతుంది. అడగడమే కానీ డిమాండ్ చేసి, గొడవలు చేసి, ధర్నాలు చేసే మనుషులు మేము కాదు. దయచేసి మోడీ గారిని, ఈ సమాజాన్ని గుర్తించి ఈ ఇబ్బందుల నుంచి మాకు గట్టెక్కించాలని కోరుకుంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి ఇంకా ఈ నాయకులు మన ఏలూరులో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానివ్వండి, అందరూ కూడా మరి కార్యక్రమాలు మమ్మల్ని గుర్తించి మేము మాకు పడుతున్న ఇబ్బందులు వారు తీర్చుతారని ఆశిస్తూ అందరికి కూడా పేరున ఈ విశ్వకర్మ యజ్ఞమోత్సవాల కార్యక్రమం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరాట్ విశ్వకర్మ భగవానునికి, విరాట్ విశ్వకర్మ భగవానునికి, విరాట్ విశ్వకర్మ భగవానునికి. బృంగాచార్యులండి, శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. విశ్వకర్మ జయంతి గత 27 సంవత్సరాలుగా మేము వైవిధ్యాలు జరుపుకుంటున్నామండి. పూజా కార్యక్రమం ఉదయాన్నే మాకు పతాకావిష్కరణ ఉంటుంది, దానికి విఘ్నేశ్వర పూజ ఉంటుంది, రాము ఉంటుంది. తదనంతరం మాకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమం తదనంతరం స్వామివారి రథయాత్ర ఉంటుందండి. రథయాత్ర సాయంత్రం 2 గంటల టైం ప్రారంభమవుతుంది. నగర పురవీధులలో అన్ని ప్రాంతాల్లో తిరగాలనుకుంటున్నాం, వాతావరణం సహకరిస్తే కనుక. లేదంటే దైవాధీనం చూసి ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం చేసుకున్నాం. దాతల సహాయకాలంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇటువంటి కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంత వర్షమైనా సరే, నిన్న వర్షం పడింది, ఈరోజు కొద్దిగా కూడా వర్షం పడినా సరే ఇంత జనం రావడానికి ఆ విశ్వకర్మ భగవానుడి మీద ఒక నమ్మకంతో ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయండి. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం.